నిన్న ప్రొద్దుటూరు పరిధిలోని తిమ్మయ్య కళ్యాణ మండపం నందు ఏర్పాటు చేసిన టీడీపీ నాయకుల కార్యకర్తల సమావేశానికి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రివర్యులు నారా లోకేష్ పాల్గొనగా కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన నాయకులకు కార్యకర్తలకు టీడీపీ నాయకులు నంద్యాల కొండారెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజమైన కార్యకర్తలకు టీడీపీ ఎల్లవేళలా అండగా ఉంటుందని, అలాంటి వారిని గుర్తించి దాదాపు 1300 సీట్లు ఏర్పాటు చేయటం జరిగిందని, అయితే కొన్ని అనివార్య కారణాల వలన కొందరు క్రియాశీలక కార్యకర్తలు ఆలస్యంగా కూడా రావటం వలన సభలోకి అనుమతించలేదని, అందుకు తాను చింతిస్తున్నానని అన్నారు. అందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, కార్యవర్గ సభ్యులు, మొత్తం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నిన్నటి శ్రీ నారా లోకేష్ గారి ప్రోగ్రాం సక్సెస్ చేయించిన దానికి మీకు అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మన తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు ఐటీ శాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రి అయినట్టు నారా లోకేష్ గారు నిన్నటి దినం ప్రొద్దుటూరుకు వచ్చి కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడినారు. కార్యకర్తలందరూ కూడా ఉత్సాహపరిచినారు. దీనికి వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఇక్కడ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ప్రతి ఒక్కరి పాత్ర, నాయకులు, కార్యకర్తలు అందరూ చాలా కృషి చేసి 2 చోట్ల అక్కడ చౌడూరు దగ్గర స్వాగతం పలికే విషయంలో కానీ, ఇక్కడ కార్యకర్తల మీటింగ్లో కానీ చాలా బాగా డిసిప్లిన్డ్గా నడుచుకున్నారు. దానికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అయితే కొంత అసౌకర్యం కూడా కలిగింది. అక్కడ ఏంటంటే కార్యకర్తల మీటింగ్లో ఓన్లీ కార్యవర్గంలో ఉండే సభ్యులను మాత్రమే అలౌ చేసేదానికి ఒక లిస్ట్ ఇచ్చినారు. ఆ లిస్ట్ ప్రకారమే అలౌ చేసినారు లోపలికి. అయితే కొంతమంది ఒక 100-150 మంది దాంట్లో లేని వాళ్ళు కూడా మధ్యలో దూరబట్టి చివరి లాస్ట్లో వచ్చిన వాస్తవమైన కార్యవర్గ సభ్యులకు దాంట్లో లోపలికి ఎంటర్గా అయ్యేదానికి అవకాశం లేకుండా పోయింది. అది ఒక చిన్న అసౌకర్యం కలిగింది. ఎందుకంటే లోపల పరిమితంగా 1300 సీట్లు అంటే 1300 సీట్లు మాత్రమే అరేంజ్ చేసినారు. సీట్ల కంటే అదనంగా లోపల కూర్చోబెట్టలేదు కాబట్టి మిగతా వాళ్ళు అంత భద్రతా సిబ్బంది అంతా కూడా మిగతా వాళ్ళని ఎవరిని అలో చేయలే. కొంచెం అసౌకర్యం జరిగిన దానికి కూడా చింతిస్తున్నా. అదైతే అంటే ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా ఒక్కొక్కరి పేరు తీసుకొని టిక్ చేసుకోవడం అంటే చాలా కొంచెం ఆలస్యం అవుతా ఉంది ఉద్దేశంతో ఐడి కార్డు చూస్తాను లోపలికి పంపించినారు. కొంచెం అసౌకర్యం. ఎందుకు నిజంగమైన కార్యవర్గ సభ్యులు కొద్దిగా లేటుగా రావడం కూడా దానికి ఒక కారణమైంది. ఏమైనా కూడా దానికి చింతిస్తున్నా. అయితే మొత్తంగా ఓవరాల్గా కార్యక్రమాన్ని చాలా దిగ్విజయం చేసిన దానికి ప్రతి ఒక్క కార్యకర్త, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ.